ఇక మరోవైపు వికారాబాద్ జిల్లా పరిగిలో వామపక్ష నాయకులను అరెస్టు చేశారు పోలీసులు. లగచర్ల ఘటనలో బాధితులను పరామర్శించేందుకు ఇవాళ హైదరాబాద్ నుంచి వెళ్లనున్న వామపక్ష నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పరిగిలో వారిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వామపక్ష నాయకులను పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు వామపక్ష నాయకులను అరెస్టు చేస్తున్నారు పోలీసులు. అయితే అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని వామపక్ష నాయకులు తెలిపారు. అప్రజాస్వామిక ధోరణి యొక్క విశ్వరూపం వాళ్ళ ముందుకు వచ్చింది. లగచర్లలో దాదాపు 1375 ఎకరాల భూమిని ఫార్మాసిటీ పేరుతో సేకరిస్తున్నారు. ఫార్మాసిటీ ఇప్పటికే ఇబ్రహీంపట్నం ప్రాంతంలో 13,000 ఎకరాల భూములు సేకరించారు. దాన్ని ఏం చేశారు? దానిపైన ఏ నిర్ణయం తీసుకున్నారు? కొంతమంది ప్రకటిస్తున్న దాని ప్రకారం విదేశస్తులు తీసుకొచ్చి ఆ భూములన్నీ పనిచేస్తారట. మళ్ళీ ఇప్పుడు ఫార్మా కంపెనీల కోసం లగచర్లు సేకరిస్తారట. ఎవరిని అడిగి చేస్తున్నారు ఇవన్నీ? అంటే ఒకసారి ప్రజలు ఓటేసేంత మాత్రంలో మీ ఇష్టారాజ్యంగా మీరు ఏ నిర్ణయం చేసినా అమలు చేస్తారా? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. బాధిత రైతులు